నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఈవీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన. స్వచ్ఛరథం తరహాలోనే గ్రీన్ షాప్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లండి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీకాళహస్తి పట్టణం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత. ప్రజలకు పోలీసు సేవలను మరింత సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఇంధన ధరల పెంపుపై వైసీపీ ఆందోళన రాజకీయ నాటకమన్న కోన రవికుమార్. తమ హయాంలో 41 రూపాయలు పెంచిన వైసీపీ ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమైన వ్యాఖ్య. రాష్ట్రంలో ఇంధన పొదుపును ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ హితమైన రవాణాను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఒక ఉద్యమంగా మార్చాలని, దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తొలి దశలో 16,000 ఎలక్ట్రిక్ సైకిళ్లను స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల సిబ్బందికి అందించాలని నిర్ణయించారు. సచివాలయం నుండి ఈవీ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ సైకిళ్లు వాహనాల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డు తయారు చేయాలని, దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా పన్నులు వసూలు చేసిందన్నారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రగతిపై చర్చించారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్ గొడ్డలి పార్టీ అయిన వైసీపీనేనని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కోన రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుపై వైసీపీ చేస్తున్న ఆందోళన ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ నాటకమని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపిస్తూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరల పెంపును ప్రస్తావిస్తూ వైసీపీపై విరుచుకుపడ్డారు. ప్రజలకు తప్పుదోవ పట్టించేటటువంటి ఒక రాజకీయ కుట్రకు, కుతంత్రాలకు మారుపేరైనటువంటి ఒక ఫేక్ పార్టీ రాష్ట్రంలో ఒక ఫేక్ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు ఒక కొత్త నాటకాన్ని రోడ్ల మీద ప్రదర్శిస్తూ ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి, దానికి కూటమి ప్రభుత్వం బాధ్యత అని చెప్పి కొత్త నాటకానికి తెరలేపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచంలో పెరిగినటువంటి, అంతర్జాతీయంగా పెరిగినటువంటి ముడి చమురు ధరలు, ఎందుకు ధరలు పెరిగాయో నీకు తెలుసు. ఈరోజు యుద్ధం కారణంగా ఈరోజు ప్రపంచంలోనే అన్ని దేశాలలో కూడా ముడి చమురు ధరలు పెరగడం వలన ఆయా దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినటువంటి మాట వాస్తవం. ఈరోజు డాలర్ మారకం విలువ ప్రభావం కూడా ఇంధన ధరల మీద పడతా ఉంది. కానీ ఈరోజు ఫేక్ ప్రచారాలకు అలవాటు పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేయడంలో వైసీపీ పార్టీ దివాలా కోరు రాజకీయాలకి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలో ఉన్నప్పుడు పన్నులు మాత్రం మోగించావు, ప్రజలపైన పన్నులు వర్షం కురిపించావు. ఇప్పుడేమో ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టు రాజకీయ కపటత్వానికి పరాకాష్ఠగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల పాటు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల పాటు ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఇప్పుడు నీతులు చెప్తా ఉంటే నీ మాటలు నమ్మే స్థితిలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలకు పోలీసు సేవలను మరింత సులభతరం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో ప్రారంభించారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు భక్తుల భద్రత, మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థను మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనానికి కార్యక్రమానికి ఓపెనింగ్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం కూడా పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ నూతన భవన ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టిన గౌరవ సోదరుడు సుధీర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా ఎస్పీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, వీరందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే 2008లో ఈ స్టేషన్ స్టార్ట్ అయింది. తర్వాత 2018లో ఈ బిల్డింగ్ కి శంకుస్థాపన జరిగింది. నేను ఇది 2018లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇనాగ్రేట్ చేసుకుంటున్న పోలీస్ స్టేషన్స్ లో నాకు తెలిసి స్టేట్ లెవెల్ అది 5దో 6దో. ఎందుకంటే ఏదో అంటారు కదా, తిన్న ప్రతి ఒక్క దాని మెతుకు మీద మన పేరు రాసి పెట్టి ఉంటుందని. 2018లో శంకుస్థాపన జరిగిన లాస్ట్ 5 సంవత్సరాలు దీనికి ఒక ఇటుక ముక్క కూడా వేయకపోవడం వల్ల మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ పూర్తి చేసుకొని ఈ రోజు మేము ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈ రోజు శ్రీకాళహస్తిలో పోలీస్ స్టేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజు ఈ బిల్డింగ్ కూడా సుమారుగా 2,75,00,000 రూపాయలు పెట్టి దగ్గర 10,000 SFTతో ఒక మంచి భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. సపరేట్ గా SHO రూమ్ దగ్గర నుంచి ఉమెన్ కౌన్సిలింగ్ రూమ్ వరకు ప్రతి ఒక్కటి కూడా సపరేట్ గా పెట్టి అధునాతన వసతులతో కూడిన పోలీస్ స్టేషన్ కూడా ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ముఖ్యంగా శ్రీకాళహస్తి మీ అందరికీ తెలుసు, ఈశ్వరుడు ఈరోజు కాశీ విశ్వేశ్వరుడు, అదేవిధంగా కాళహస్తి అనేసరికి మన అందరికీ తెలుసు. ఈ రోజు ఇక్కడికి సుమారుగా దగ్గర 40,000 మంది రోజుకి కూడా భక్తులు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న CCTV కెమెరాస్ పర్యవేక్షణ కానీ, టెంపుల్లో ఉన్న CCTV కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకొని ఎటువంటి ఉత్సవాల టైంలోని కూడా, శివరాత్రి లాంటి పర్వదినాల టైంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. ప్రజలు సహకరించిన ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజ్ అన్నారు. భీముడోలు శాఖ గ్రంథాలయంలో గ్రంథ పాలకుడు కె శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులను సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. భీముడోలు శాఖ గ్రంథాలయానికి శాశ్వత భవనం లేక విద్యార్థులు, పాఠకులు ఇబ్బందులు పడుతున్నారని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా దీనిపై స్పందించిన నాగరాజు ఈ ఏడాదిలోనే భీముడోలు ఉండి శాఖ గ్రంథాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. భీముడోలు గ్రంథాలయాన్ని 50 లక్షల వ్యయంతో ఆధునిక డిజిటల్ లైబ్రరీగా అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నామని, ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు సిద్ధం చేయాలని సూచించినట్లు వెల్లడించారు. మీకు ఇక్కడ లైబ్రరీ ఈ 40 రోజులు కూడా మీకు కావాల్సిన మౌలిక వసతులు ఇక్కడ మేము ఏర్పాటు చేస్తాం. మన గ్రంథాలయం ద్వారా కానీ, అలాగే మన అభివృద్ధి కమిటీ సభ్యులు సహకారం కానీ, అలాగే డోనర్ సహాయ సహకారాలతో ఈ యొక్క లైబ్రరీ శిక్షణ తరగతులు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే మాకు వేమడాలు వచ్చేటప్పటికి మరి సరైన గ్రంథాలయం ఇక్కడ మీకు శాఖ గ్రంథాలయం లేదని మా దృష్టికి ఇక్కడ కావాల్సిన శాఖ గ్రంథాలయానికి పూర్తి స్థాయిలో మన గ్రంథాలయ తరఫున దీనికి గ్రాంట్ మంజూరు చేస్తాం. మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనికి సుమారు ఒక 40 లక్షల నుంచి 50 లక్షల వరకు గ్రాంట్ ఇస్తాం. ఎందుకంటే దీనికి మన శాసనసభ్యులు పచ్చపట్ల ధర్మరాజు గారితో కూడా నేను మాట్లాడాను. ఎందుకంటే ఇప్పుడు గ్రంథాలయానికి వచ్చే సెస్ మ్యాక్సిమం ఇక్కడ ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా సెస్ మీదే శాలరీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళకి 010 ద్వారా టీచర్స్కి వీళ్ళకి ఇచ్చేటట్టు గవర్నమెంట్ నుంచి నేరుగా వీళ్ళకి శాలరీస్ లేవు. కాబట్టి మేము ఇచ్చి మాకు వచ్చే సెస్లోనే శాలరీస్ కానీ పెన్షన్ కానీ మేమే ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు మాకు జీతాల గ్రాంట్ వస్తుంది. అందులో సుమారు మాకు ఉండి నియోజకవర్గానికి, అలాగే ఊటూరు నియోజకవర్గానికి భీమవరం 2 గ్రంథాలయాలు కూడా అమౌంట్ శాంక్షన్ చేస్తాను. ఇది శాసనసభ్యుల వారికి, అలాగే ఊటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారికి, మనకు అన్ని అరేంజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇది P4 పథకంలో పెట్టినట్లయితే మేము 40 నుంచి 50 లక్షల రూపాయలు మేము మంజూరు చేస్తాం దీనికి. అలాగే ఇక్కడ దాతల సహకారం కూడా తీసుకోమని చెప్పాను. ధర్మరాజు గారు కూడా నాకు మాట ఇచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.